హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా. దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా. ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా. వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. డ్రై ఆనియన్స్, ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాప్రానా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము. దీన్ని స్టవ్ మీద పెట్టి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వెకేషన్స్ హడావిలో ఉన్నారు కదా. నేను కూడా సమ్మర్ రాగానే ఆవకాయ పచ్చడి హడావిలో ఉంటాను. సో ఆవకాయ పచ్చడి పెడుతున్నాను, ప్రతి సంవత్సరం పోస్ట్ చేస్తాను కదా, ఈ సంవత్సరం కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఇది కొంచెం, ఓకేనా. ఇవి మెంతులు, ఓకేనా. కొంచెం ఇది మెంతు పొడి, అన్ని డబ్బాల కంటే ఇది మాత్రం చాలా చిన్నది, ఓకే. దానికి కూడా తక్కువ వేస్తున్నాను ఒక డబ్బాకి. ఆవు పిండి, నాకు ఏమంటారు గ్రేవీ, గుజ్జు చాలా ఇష్టం. బ్రాహ్మణులు అందరూనేమో పిండి అంటారు కదా, మనం ఓటా అంటాం. సో సంథింగ్ అది ఎక్కువ కావాలి నాకు, అందుకని నేను కొంచెం ఆవు పిండి, ఉప్పు, కారం. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను, అందుకని కొంచెం కారం ఇది 2 ఈవెన్గా వేస్తున్నాను, ఓకే. మీరు కారం తక్కువ తినాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, ఓకేనా. ఇది నువ్వుల నూనె, నేను గానుగ నుంచి తెప్పిస్తాను ఫ్రెష్గా ఆడిచ్చి. ఇది నువ్వుల నూనె. ఇదేమో ఎల్లుల్లిపాయ గుజ్జు, కొంచెం నాకు ఇలా వేయడం ఇష్టం. చెప్పాను కదా పోయినసారి మా అక్క వాళ్ళు రాజులు అలా వేస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని. అది తర్వాత ఒలిచింది ఎల్లుల్లిపాయలు. మా ఇంట్లో వాళ్ళకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం, అందుకని కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇవి వలని, పచ్చడి నిల్వ ఉన్నప్పుడు దీంట్లో ఆయిల్ స్టోరేజ్ అవుతుంది అనమాట, అందుకని ఇవి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, నిల్వ ఉంటుంది పచ్చడి. బాబా నోట్లో అప్పుడే నీళ్ళు ఊరిపోతున్నాయి నాకు. ఇప్పుడు నూనె వేయకుండా వీటన్నిటిని మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపేయాలి. సో నేను ఈ ఒక్క డబ్బాకి కేజీన్నర 2 కేజీలు నూనె పోస్తానండి. ఈ గిన్నె కేజీన్నర పడుతుంది, ఇందాకే కొలిసాను. సో ఇది కేజీన్నర అనమాట. ఇప్పుడు కేజీన్నర వేస్తున్నాను. ఇది కొత్తపల్లి కొబ్బరి, అంటే 5 రోజులు కాదు 9 రోజుల తర్వాత కలపాలి దీన్ని, అందుకని ఇప్పుడు 1.5 వేస్తున్నాను. కలిపే రోజులు ఒక 1/2 వేస్తాను, అంటే ఒకదానికి ఈ ముక్కలకి 2 కేజీల నూనె పట్టేస్తుంది, అంటే నా లెక్క ప్రకారం. చాలా మంది ఎప్పుడు నా వీడియో చూసి అక్క నీ వీడియో చూసి పచ్చడి పెట్టాము, చాలా బాగుంది చాలా బాగుంది అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అక్క ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మాత్రం బ్లెస్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.